Welcome to Om Datta channel. Thank you very much for watching this channel videos. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ కి జై. దత్త బంధువులందరికీ ఆత్మ బంధువులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ గురించి ఎవరికీ తెలియని సమాచారంలో భాగంగా వీడియోలు చేసుకుని ఓం దత్తా ఛానల్లో మనం పోస్ట్ చేసుకుంటున్నాం కదండి. అందులో భాగంగా ఈరోజు కూడా చాలా వీడియోస్ ఉంటాయండి. మనం ప్రశాంతంగా వీక్షించుకొని మన జన్మ సార్థక చేసుకోగలరు. మనం వచ్చిందే ఆ తండ్రిని మొక్కే కొరకు, మనం వచ్చిందే జ్ఞాన సముపార్జన చేసుకునే కొరకు. కాబట్టి జాగ్రత్తగా వీడియోలు వీక్షించి మీ జన్మ యొక్క లక్ష్యం తెలుసుకొని ముందుకు తీసుకొని వెళ్ళగలరు మీ లక్ష్యాన్ని. మనము జ్ఞాన సముపార్జనలో భాగంగా వీడియోలు చేసుకొని మన ఛానల్స్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి. అందులో భాగంగా ఈరోజు దత్తయోగ సాధన చేస్తే జరిగే లాభాలేంటివి, అందులో ముఖ్యంగా థర్డ్ ఐ ఆజ్ఞాచక్రము యాక్టివేట్ అవుతుంది, దాని గురించిన ఈరోజు వీడియో అండి. మూడవ కన్ను అంటే ఏంటిది, దాని గురించి వివరాలు, మరి యాక్టివేట్ అయితే మనకు జరిగే లాభాలు ఏంటిది, దత్తయోగ సాధన లాభాలు అందులోకే వస్తాయి. జయ గురుదత్త. వీడియోలోకి వెళ్దామండి. ఆ మూడవ కన్ను థర్డ్ ఐ గురించి వివరాలు. మూడవ కన్ను అనేది మన శరీరంలో ఇద్దరు కనుక కనిపించే కళ్ళ కంటే భిన్నమైన అంతర్గత జ్ఞాన కేంద్రంగా భావిస్తారు. దీనిని ఆజ్ఞాచక్రం అంటారు, లేదా సిక్స్ సెన్స్ అని కూడా పిలుస్తారు. ఇది రెండు కనుబొమ్మల మధ్య ఉండే ప్రాంతంలో ఉన్నట్లు పేర్కొంటారు. శాస్త్రీయంగా దీనిని పీనియల్ గ్లాండి అని అంటారు. పురాణాల ఆధారంగా శివుడి మూడవ కన్ను భారతీయ సంస్కృతిలో ప్రసిద్ధం. శివుడు ధ్యానంలో ఉన్నప్పుడు అతడు కామధేనును భస్మం చేశాడు అనేది ఒక కథ ఉందండి. శివుడు తన మూడవ కన్ను తెరిచి కామాన్ని బూడిదిగా మార్చేశాడన్నది ప్రాచీన ఇతిహాసము. కామం అంటే కోరికలను బూడిద చేసిండని అర్థము. అలాగే మనకు థర్డ్ ఐ ఓపెన్ అయితే జరిగేది ఏంటిదో మీరు అర్థం చేసుకోగలరు. దీని భావనలో మూడవ కన్ను అనేది మనుషుల్లో కోరికలు, ఆవేశాలు, రోజువారీ భావోద్వేగాలను అధిగమించే అంతర్గత దృక్పథం సూచిస్తుంది. మూడవ కన్ను లేదా ఆజ్ఞాచక్రం స్వక్రియమైతే విశ్వజ్ఞానం, అంతర్భావం, ఆధ్యాత్మిక వికాసం కలుగుతాయని నమ్మకం ఉంది. ఇది నిజం కూడా. ఇది అంతర్గత జ్ఞానం, ముఖ్యంగా ఇంట్యూషన్ అంటారు దీన్నే. ముఖ్యంగా మన అంచనాలను మించి జరిగే విషయాలను తెలుసుకునే శక్తి పెరుగుతుందని చెప్పబడింది. ధ్యానం, ప్రాణాయామం లాంటి ఆధ్యాత్మిక సాధనలు ఈ మూడవ కన్ను లేదా ఆజ్ఞాచక్రం యాక్టివేషన్కు సహాయపడతాయని మహర్షులు చెప్పడం జరిగింది. అలాగే మనసుని ప్రశాంతంగా స్థిరంగా ఉంచడంలో దీనికి పాత్ర ఉంటుందని చెబుతారు. ప్రాక్టికల్గా ఉద్దిపని వేళల్లో లోతైన ఆలోచనలోకి వెళ్ళినప్పుడు మన చేతులు ఆ ప్రాంతానికి వెళ్ళడాన్ని అంటారు. సాంప్రదాయాల్లో ఎప్పుడు ఆ ప్రాంతంలో చందనం లేదా కుంకుమ పెట్టడం జ్ఞానానికి, చైతన్యానికి సూచకంగా భావిస్తారు. సారాంశం: మూడవ కన్ను అంటే మనలోని అంతర్గత జ్ఞాన కేంద్రం. దీని ద్వారా మనం భౌతిక ప్రపంచానికి మించి ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని పొందడమని ముఖ్యంగా చెబుతారు. మూడవ కన్ను గురించి మరిన్ని వివరాలు మన గురువులు చెప్పినవి, పెద్దలు చెప్పిన విషయాలు కూడా మనం తెలుసుకుందాము. మూడవ కన్ను యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. మూడవ కన్నును జ్ఞాన కన్ను లేదా ఆజ్ఞాచక్రం అని పిలుస్తారు. ఇది మనసులోని అంతర్గత దృష్టి, ఆత్మజ్ఞానం మరియు విశ్వ సత్యాలను గ్రహించే కేంద్రం. ఇది భౌతిక కళ్ళతో కనిపించని కానీ మన అంతర్యుద్ధాన్ని, సృష్టి యొక్క లోతైన అర్థాన్ని చూడగలిగే శక్తి. మూడవ కన్ను నాలుగో దృష్టిని, ఆధ్యాత్మిక అవగాహనను మరియు మనసుకు
వెలుగు చూపించడం ద్వారా మనలోని మానసిక ఆధ్యాత్మిక పరిపక్వతను దారితీస్తుంది. మూడవ కన్ను తెరవడం ద్వారా మనిషి అంతర్గతంగా ఆత్మతో పరమాత్మతో అనుసంధానమవుతాడు. ఇది ఆధ్యాత్మిక మేల్కొల్పు, అవేకెనింగ్ అని అంటారు. ఆధ్యాత్మిక మేలుకొల్పు దారితీసి అపూర్ణ పరబ్రహ్మ జ్ఞానం అర్థమయ్యేలాగా చేస్తుంది. ఇదే దత్తయోగం చేసిన వారికి అర్థమవుతుంది. తద్వారా మనిషి దివ్య జ్ఞానం అసలైన స్వరూపం అనుభూతికి చేరుతాడు. దీని ద్వారా మనకు కర్మ పరిమితులు, పూర్వ జీవిత స్మృతులు, దురితాల ప్రభావాన్ని అర్థం చేసుకొని వాటి నుండి విమోచన పొందే అవకాశం కలుగుతుంది. మూడవ కన్ను ద్వారా ప్రపంచాన్ని తలుచుకునే విధానం, ప్రపంచాన్ని చూసే విధానం, ఆత్మ అభ్యాసం, ఆ దత్తయోగంలో లోతైన మార్పులు వస్తాయి. మూడో కంటిని వెలుగులో పెట్టుకోవడం అంటే మన ఇంటర్నల్ విజన్ నేర్చుకోవడం, భౌతిక కన్నులతో కనిపించని ప్రపంచాన్ని అర్థం చేసుకోవడాన్ని నేర్పడం అంటారు. ఈ మూడవ కన్ను యాక్టివేషన్ దత్తయోగ సాధనలో మనకు అవుతుందండి. అది ఎవరికైతే దత్తయోగ సాధనలో సంపూర్ణంగా అర్థమై మూడవ కన్ను థర్డ్ ఐ యాక్టివేట్ అయిన వారికి ఇంట్యూషన్ ద్వారా, నేను వీడియోలో చెప్తూ ఉంటా, ఇంట్యూషన్ ద్వారా నాకు వస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది, అదే అర్థం అండి. ఇంట్యూషన్ ద్వారా కానీ టెలిపతి ద్వారా కానీ ఆ తండ్రి మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ఇది పూర్తిగా అర్థం చేసుకొని దత్తయోగ సాధన యొక్క గొప్పతనం తెలుసుకొని ముందు మీరు జాగ్రత్తగా చేసుకోగలరు. ఈ వీడియోలో ఇది ఈరోజు ఇంతే అండి. మళ్ళొచ్చే వీడియోలో మీకు ఇంకా నిగూఢమైన రహస్యాలు దత్తయోగం గురించి ఆ తండ్రి మనకు పర్మిషన్ ఇస్తూ ఉన్నప్పుడల్లా నేను వీడియోలు చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ఇంతేనండి. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభుల చరణారవిందార్పణమస్తు. జై గురుదేవదత్త. మళ్ళొచ్చే వీడియోలో మనం కలుద్దామండి. జై గురుదేవదత్త. మీరు ప్రశాంతంగా మన వీడియోను వీక్షించినందుకు మీకు కృతజ్ఞతలు. మనం ఇంత మంచి వీడియోను చేసుకునే అదృష్టాన్ని కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కృతజ్ఞతలు. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభుల చరణారవిందార్పణమస్తు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.